వాస్తవంగా ఏం నిజమైన ఫలితం రావాలంటే. నెక్స్ట్ తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ వర్సెస్ బొలిశెట్టి శ్రీనివాస్, ఇద్దరు మీ కాపులే. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరినైనా విమర్శించడానికి, అంటే పార్టీ నమ్ముకున్న పార్టీ ఎదుగుదల కోసం, నమ్ముకున్న జనాల కోసం ఆయన ఏదైనా చేయడానికి ఆయన సిద్ధమవుతూ ఉంటారు. 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత ఆర్థికంగా చితికిపోయారనేది మీకు వ్యక్తిగతంగా కూడా తెలిసే ఉంటుంది. అటువంటి వ్యక్తి మీకోసం, అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానంటే తాడేపల్లిగూడెం సీటును కూడా నేను త్యాగం చేస్తాను అని చెప్పి ముందుకొచ్చిన వ్యక్తి. ఆయనకు టికెట్ వస్తుందా లేదా అంటే మొత్తం జన సైనికులు, కాపు కమ్యూనిటీ కూడా రోడ్ల మీదకి రావడానికి సిద్ధం అయ్యారు. అంటే అంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సో ఆయనకి కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, ఇద్దరు కూడా కాపులే. ఎలా జరిగింది ఎన్నికలు, ఎలా జరిగే ఫలితం ఏ రకంగా ఉండొచ్చు? దాసరామ్ గారు. ఈయన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి సార్, లోపల బయటకే ఉండదు, అందరితో మంచిగా ఉంటాడు, వేరే ఎవరితో గొడవలు ఉండవు, తప్పుడు విధానాలు, తప్పుడు పనులే ఉండవు. గతంలో టీడీపీలో మున్సిపల్ చైర్మన్ చేశాడు, మన జనసేనకు వచ్చాడు. 2019 ఎలక్షన్స్ లో గెలుస్తామా లేదో అని కూడా చూసుకోకుండా, ఎంత ఖర్చు కూడా వెనకాడకుండా ఆ రోజుల్లోనే 10 కోట్ల 20 కోట్ల పైన 6 ప్రాపర్టీస్ అమ్మి తీసుకొచ్చి పెట్టి కష్టపడ్డాడు. వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి ప్రభుత్వంలో మనం జనసేన తరఫున వెళ్దామని. అది మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చినాయి, పార్టీ పరంగా అనేక ఇబ్బందులు డిస్టర్బెన్స్ వచ్చినాయి, చాలా మంది ఇబ్బంది కూడా పెట్టారు ఆయన పార్టీకి లాయల్ గా ఉంటాం, పార్టీని సంబంధించి ఎవరన్నా విమర్శించినా, ఏదన్నా అవమానపరిచిగా బిహేవ్ చేసినా ఎక్కడ వెనక్కి తగ్గేవాడు కాదు. మిగతా వాళ్ళు మనకెందుకు అనుకున్న పరిస్థితుల్లో అతను ఎంత దాకైనా ముందుకు వెళ్ళేవాడు పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో సందర్భాలు చెప్పారు, నేనే గెలిచి ఎమ్మెల్యే వాళ్ళ కోరిక నాకేం లేదు సార్, తాడేపల్లి కూడా మనకు మంచి సెగ్మెంట్ 50-60 వేల కాపులు ఉన్నాయి, మిగతా కులాలు కూడా మనకు అనుకూలం ఉన్నాయి, మీరు పిఠాపురం లేకపోతే ఈ తాడేపల్లి కూడా నిలబడండి, మేము దగ్గరుండి మీకు చేస్తామని చెప్పని అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆఫర్ చేశారు. చూద్దాంలేండి పవన్ కళ్యాణ్, మీరు పని చేసుకోండి జాగ్రత్తగా, తర్వాత చూద్దాంలేండి అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన 5 సంవత్సరాల నుంచి పబ్లిక్ లో ఉన్నాడు. సంవత్సరానికి ఏదో ప్రాపర్టీ అమ్మేసుకోవటం ఉందండి, వ్యాపారాలు చేయట్లేదు. ఈ మధ్యకాలంలో వ్యాపారాలను ఇబ్బంది పెట్టారు. గత టీడీపీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో తనకు రావాల్సిన డబ్బు కోట్ల రూపాయల డబ్బులు ఆపేసి ఏ పార్టీ రూలింగ్ ఉంటే వాళ్ళు ఇబ్బంది పెట్టి అతన్ని డబ్బులు చేతి కానీ ఇప్పుడు ఎక్కువ ప్రాపర్టీలు అమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేయటం ఇవన్నీ కూడా చేశాడు. జిల్లా వారికి కూడా ఎక్కడన్నా కార్యక్రమాలు ఉన్నా కూడా పోయి తనతో అందరితో పాటు వెళ్ళి పనిచేయటం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, యువతలో ఉత్సాహం నింపడం, ఇట్లా ఎక్కడ ఏ డిబేట్ ఉన్నా కూడా ఇట్లా పార్టిసిపేట్, మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాడు. పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తిత్వం. అతను ఆయనకి ఇచ్చాడు, మొదటి నుంచి పని చేసుకుంటున్నాడు కాబట్టి కొత్తగా ఆయన అక్కడ పోయి కొత్తగా ఎక్సర్సైజ్ చేసేది ఏం లేదు. మొదటి నుంచి ఓడిపోయిన రోజు నుంచి మళ్ళీ కంటిన్యూగా పని చేసుకుంటున్నాడు. కొట్టు సత్యనారాయణ గారితో కొన్ని ఉన్న ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ రిసీవింగ్ సరిగ్గా ఉండదు, ఆయన కట్ స్ట్రాంగ్ అని చెప్పుకుంటుంటారు. అయితే అతను దేవాదాయ శాఖ మంత్రిగా ₹1 ఎక్కడ అది గొప్ప విషయం. ఆయన కొట్టు సత్యనారాయణ గారిని మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కడ ఎంత కరప్షన్ నిండిపోతున్న పరిస్థితుల్లో తను దేవాదాయ శాఖలో ఎక్కడ రూపాయలు ఇచ్చుకోలేదు. అతను రాజకీయ పరమైన ఆర్థిక మూలాలన్నీ కూడా వాళ్ళ బ్రదర్ ఒక ఆయన రియల్ ఎస్టేట్ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా బెంగళూరులో కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులో ఉంటాడు ఆయన. మొన్న ఎలక్షన్స్ కూడా ఆయనే వచ్చి కూర్చొని ఊర్లో ఉన్న అన్ని రాజకీయ నాయకులు పిలిపించి ఫైనాన్షియల్ వాళ్ళందరూ అమౌంట్ ఇచ్చి డబ్బుకి ఫిక్స్డ్ గా ఖర్చు పెట్టారు వైసీపీ పార్టీ వాళ్ళు. వాళ్ళ బ్రదరే వచ్చి నిలబడి చూసుకున్నాడు. అయినా కూడా దానికి ధీటుగా ఈయన కూడా ఫైనాన్షియల్ గా ఖర్చు జాబ్ చేసుకున్నాడు. అక్కడ ప్రజలు మాత్రం ఈసారి మాత్రం ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ కి మనం గెలిపించాలా, కష్టపడుతున్న వ్యక్తి, మంచి వ్యక్తి, ఇతర మనం గెలిపించాలని ప్రజలు ఒక నిర్ణయంలోకి వచ్చాడు. కాబట్టి తాడేపల్లి గూడెం అనేది చాలా ఈజీగా జనసేన పార్టీ గెలిచింది. రైట్ సార్. దాసరామ్ గారు, మీరు చెప్తున్నట్టుగా అక్కడ మొదట్లో వలవల బాబ్జీ తనకు టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత ఫస్ట్లో సపోర్ట్ చేయడానికి వెనకడుగు వేసిన తర్వాత కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వలవల బాబ్జీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం ఇదంతా అయిన తర్వాత టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈయనకి ట్రాన్స్ఫర్ అయిందనేది అక్కడ జరుగుతున్న ప్రచారం. దాంతోపాటుగా బీజేపీ కూడా ఎంతో కొంత అక్కడ ఉంది. ఎందుకంటే పైడికొండల మాణిక్యాలరావు గారు గతంలో తాడేపల్లిగూడెం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు
సీనియర్ మోస్ట్ బీజేపీ లీడర్. అంటే బహుశా ఆ పార్టీలో బీజేపీలో ఉన్న సొంత పార్టీ మనుషుల్లో ఆయన ఒకడే అనుకో. అలా వచ్చి ఒకరిద్దరు టికెట్లు ఇచ్చుకున్నారు, మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన నరసాపురం పెద్దగా ఖర్చు పెట్టింది ఏం లేదు, కానీ ఖర్చు పెద్దగా పెట్టినట్టుగా నేను ఎక్కడ వినలా. అంతమంది ఉన్న రఘురామరాజు కానివ్వండి, అంతమంది గోకరాజు గంగరాజు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొంత డబ్బులు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ డబ్బులు ఇవ్వటాలు చేయటం ఏది జరిగింది గతంలో. ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారు డబ్బులు ఫైనాన్షియల్ గా మిగతా ఇచ్చారు చేశారు, నేనైతే అనుకోను. కానీ ఆ బీజేపీ పార్టీ కూడా బాగా సానుకూలంగానే ఉంది. ముంగుటూరును తడిపల్లి కూడా బీజేపీ ఎంపీ సెగ్మెంట్ కి అనుకూలంగానే. అదే ఆ సపోర్ట్తో ప్రజెంట్ వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత అండ్ కొట్టు సత్యనారాయణ మీద వ్యక్తిగతంగా ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కూడా బొలిశెట్టి శ్రీనివాస్కి అనుకూలించే అంశాలు. అక్కడ ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారన్నదే అంచనా. అందరూ కూడా అదే చెప్తూ ఉన్నారు, అన్ని సర్వేలు కూడా అవే చెప్తూ ఉన్న పరిస్థితి. తాడేపల్లిగూడెం జనసేనదే. నెక్స్ట్